గతానుగతికో లోకః అంటారు. దీని అంతరార్థం ఏమిటి? గొర్రెదాటు అని చెప్పి తెలుగులో ఒక మాట ఉంది. గొర్రెదాటు అంటే ఏంటంటే వాడు ముందు నడుస్తుంటాడు. వాడు వాడు ఎలా నడుస్తున్నప్పుడు వాడు ఏదో ఇలా కొంచెం పంచెని ఇలా పైకెత్తాడు, నడుస్తున్నాడు. వెనకాల వస్తున్నవాడు వాడు ఎందుకు పంచెని ఇలా కొంచెం ఇలా పైకెత్తాడు అని ఆ ప్లేస్కి వచ్చిన వెంటనే మనం కూడా ప్యాంట్ ఏదైనా వేసుకుంటే మనం కూడా కొంచెం అరే వాడు ఎందుకు ఎత్తాడు అది అనవసరం లేదు, వాడు ఎత్తాడు కాబట్టి అక్కడ ఏదో ఉంది, మనం వెళ్ళాలి. లోకంలో ఇప్పటికి కూడా మనం పరీక్ష చేసి చూడవచ్చు. మేకల గుంపు కనుక వెళుతుంటే అప్పుడప్పుడు నేను కూడా పరీక్ష చేశాను, ఇది ఎంతవరకు పెద్దవాళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పి. మేకల గుంపు వెళ్తుంటే ఒక కర్ర మొదటి మేక దగ్గర ఇలా గనక పెడితే అది ఏం చేస్తుందంటే కొంచెం ఎగిరి గంతేస్తుంది. అలా 2-3 మేకల దగ్గర అలా కర్ర పెట్టేసిన తర్వాత కర్ర తీసేసాం అనుకోండి, మిగతా మేకలు అక్కడ కరెక్ట్గా అదే ప్రదేశం అమ్మ మనం కర్ర ఎక్కడ పెట్టామో అదే ప్రదేశంలో అక్కడ ఏమీ లేకపోయినా గెంతుతాయి. దీన్నే గతానుగతికో లోకః అంటారు. అంటే ఒకడు ఏ మార్గంలో వెళుతూ ఉంటే వాళ్ళ అనుయాయులు ఆ పక్కన నడిచేవాళ్ళు, వెనకాల నడిచేటువంటి వాళ్ళు వాడు ఎందుకు అలా వెళ్తున్నాడో ఆలోచించకుండా గుడ్డిగా వాడి మార్గాన్ని అనుసరించడం. పూర్వకాలంలో ఒక ఆయన పాపం కాశీ వెళ్ళేట. అసలు ఎందుకు వచ్చింది ఈ మాట చెప్తున్నాను మీకు. కాశీ వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నాడు. ఆయన చేతిలో ఒక రాగి పాత్ర ఉంది. పాపం కాశీ వెళ్ళినా వాసనలు వదలవు కదండి కొంతమందికి, అందువల్ల ఆ రాగి పాత్రను రక్షించుకోవాలి అనుకున్నాడు. ఆ కాశీ గంగా నది దగ్గరికి వెళ్ళాడు. స్వామివారిని దర్శించి చక్కగా గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకోవాలి అని అనుకొని ఏం చేశాడంటే ఈ రాగి పాత్రను ఎవరు ఆయనకి తెలిసిన వాళ్ళు లేరు. అందువల్ల ఏం చేశాడంటే ఆ ఇసుకలో ఒక ప్రదేశం ఎంచుకొని ఆ ప్రదేశంలో కొంచెం గుంటలాగా తవ్వి దాంట్లో దాచిపెట్టాడు. దాచిపెట్టి మరి ఇక్కడ దాచిపెట్టి అంత ఇసుక కదా, మళ్ళీ నేను దాచిపెట్టిన చోట నాకు గుర్తుండాలి కదా అనుకొని ఏం చేశాడంటే ఇసుకని ఏం చేశాడంటే ఒక శివలింగంలాగా చేసేసి ఈ శివలింగం ఉన్నటువంటి ప్రదేశం అనమాట నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ శివలింగంగా ఉన్నటువంటి చోట మళ్ళీ నా రాగి పాత్ర దాచిపెట్టాను, తీసుకొని వెళ్దాము అని అనుకున్నాడు పాపం. అని స్నానంకి వెళ్ళిపోయాడు. ఇదంతా పక్కన కొంతమంది గమనిస్తున్నారు ఈ సన్యాసి చేసినటువంటి పని. అరే ఈయనెవరో పెద్ద ఆయన విశ్వేశ్వరుడు సందర్శనానికి వెళ్తూ ఇట్లా ఏదో శివలింగంలాగా ఇలా చేశాడు అని చెప్పి అనుకొని వాళ్ళు ఏం చేశారటంటే వాళ్ళు కూడా ఏం చేశారట ఈయన చేసినట్లుగానే స్నానానికి వెళ్ళబోయే ముందుగా నది ఒడ్డున శివలింగాలు ఏర్పాటు చేసేసారు. ప్రతివాడు శివలింగం ఏర్పాటు చేసేసారు. అంత ఇసుక కుప్పని శివలింగం కింద మార్చారు. ఈయన స్నానం చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే అన్ని శివలింగాలు కనపడుతున్నాయి. ఊరు ఇదేంటరా బాబు, తామ్రభాజనం గతానుగతికో లోకః కోపి న పరమార్థికః. అప్పుడు అన్నట్టు ఈ మాట గతానుగతికో లోకః. ఒరే నేను ఎందుకు చేశానో అసలు విషయం గమనించకుండా అక్కడ శివలింగం ఉంది కాబట్టి ఈయన శివలింగం చేసేటప్పుడు ఇది ఒక ఆచారం కాబట్టి విశ్వేశ్వర సందర్శనంకి వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా స్నానం చేయబోయే ముందుగా ఇలా శివలింగం చెయ్యాలి అనేటువంటి ఒక ఆచారం అందరూ ఈ రకంగా చేశారు. వీళ్ళు చేసినందు అంటే ఎవరు కూడా కోపి నా పరమార్థిక, అది ఇక్కడ మనం గమనించవలసింది. పరమార్థిక అంటే లోపల ఉన్నటువంటి పరమార్థాన్ని ఎవరు కూడా గమనించటం లేదు. వీళ్ళు చేసినటువంటి పని వల్ల నష్టం మే తామ్రభాజనం, ఈ రాగి పాత్రను నేను కోల్పోయాను. అంటే ఈ విత్తువృత్తం ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే పెద్దవాళ్ళని అనుసరించవలసిందే కానీ గుడ్డిగా అనుసరించకూడదు. వాళ్ళు అలా ఎందుకు చేశారో ఆలోచించి మనం చేయాలి.